హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అనన్య గురించి మమత అలా అందరి ముందు నిజాన్ని బయట పెట్టేటప్పటికి ఒక్కసారిగా అందరూ కూడా ఆశ్చర్యపోతారు. అనన్య నిజంగానే ఇలాంటిదా అని చెప్పి ఇక ఆనంద గురించి తప్పుడు మాటలు అనన్య చెప్పమన్నది అని అనడంతో అనన్య షాకింగ్ అలా చూస్తూ ఉండిపోతుంది. మమత, నిజం చెప్పవే, నువ్వు నా స్నేహితురాలివి కదా, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, ఎందుకు ఇలా అబద్ధం చెప్తున్నావు, నిజం చెప్పు అంటూ బెదిరిస్తూ ఉంటుంది. నిజం అనన్య, నువ్వేమన్నా సరే నేను ఆనంద గురించి అలాగా అబద్ధాలు చెప్పను, తప్పుడు మాటలు చెప్పను అంటూ మమత అక్కడి నుంచి చెబుతూ వెళ్ళిపోతుంది. ఇక అప్పుడు అనన్య గురించి ఇంట్లో అందరూ కూడా చాలా తప్పుగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అనన్యను ఇంట్లో వాళ్ళు ఏ శిక్ష విధిస్తారో ఇటు రోహిత్ ఇంటికి వస్తూ ఉంటాడు. అనన్య సంగతి ఇంట్లో అందరూ కూడా రోహిత్కి చెప్పేస్తారా, రోహిత్ ఎలాంటి పనిష్మెంట్ అనన్యకి ఇస్తాడు. ఇటు పక్కన శరణ్య హోటల్లో ఉంటుంది, రూమ్లో ఎదురు చూస్తూ ఉంటుంది. ఇదేంటి, ఆవిడ నన్ను ఒక్కదాన్ని రూమ్లో విడిచిపెట్టి ఇంతసేపు ఎక్కడికి వెళ్ళిపోయింది, ఇంతసేపు అయినా రాదేంటి అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది. సరే ఏదో ఒకటి చేద్దాం అని అనుకుంటూ ఉంటుంది. ఇటు పక్కన సమీర పోలీస్కి ఫోన్ చేస్తుంది. సార్, ఇక్కడ నేను రెస్టారెంట్ నుంచి మాట్లాడుతున్నాను, హోటల్ నుంచి. ఇక్కడ ప్రాస్టిట్యూషన్ జరుగుతుంది సార్, మీరు అర్జెంటుగా రండి సార్, యాక్షన్ తీసుకోండి అని కంప్లైంట్ ఇస్తూ ఉంటుంది. మీరు ఎక్కడ ఉన్నారో అది లొకేషన్, అడ్రస్ అన్నీ పెట్టండి అని చెబుతూ ఉంటాడు. సార్, మీరు తొందరగా రావాలి అని సమీర చెబుతూ ఉంటుంది. వస్తానమ్మా, మీరు లొకేషన్ సెండ్ చేయండి అని పోలీస్ ఫోన్ పెట్టేస్తాడు. ఇకప్పుడు సమీర హోటల్ పేరు, మొత్తం లొకేషన్ అన్నీ కూడా సెండ్ చేస్తుంది. ఇక అనన్య అక్కడ భయపడుతూ ఉంటుంది. ఇప్పుడు ఏంటి నా పరిస్థితి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక్కడ శరణ్య టెన్షన్ పడుతూ ఉంటుంది. ఆవిడ ఇంకా రాలేదేంటా అని. సమీర మాత్రం, శరణ్య, ఇక నీ జీవితాన్ని పూర్తిగా నేను చీకటిమయం చెయ్యబోతున్నాను, సిద్ధంగా ఉండు అంటూ అనుకుంటూ ఉంటుంది. తన ప్లాన్ని అమలుపరుస్తూ ఉంటుంది. పోలీస్ అక్కడ హోటల్కి వస్తూ ఉంటాడు. ఇటు పక్కన శరణ్య భయపడుతూ ఉంటుంది. ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. వాష్రూమ్కి వెళ్తుంది. అక్కడ ఆ రౌడీ తలుపు వెనకాతలే దాక్కొని ఉంటాడు. అయ్యో, ఈ అమ్మాయి ఇక్కడికి వస్తుందేంటి అని చెప్పి చూస్తూ ఉంటాడు. తలుపు వెనకాల దాక్కోవడంతో శరణ్యకి కనిపించడు. అలా వెళ్ళి కొంచెం ఫేస్ వాష్ చేసుకొని బయటికి వస్తూ ఉంటుంది. అప్పుడే ఆ రౌడీని చూడబోతూ ఉంటుంది. ఇక అతను దాక్కుంటూ ఉంటాడు. శరణ్య ఆ రౌడీని చూసి ఆ గదిలో నుంచి పరిగెత్తుకుంటూ పారిపోతుందా. ఇక దర్శన్ వచ్చి శరణ్యను కాపాడుతాడా. సమీర చేతుల్లో శరణ్య అలా చిక్కుకుపోతుందా చూద్దాం. అనన్య శరణ్య జీవితాలు ఎటువైపు మలుపు తిరగబోతున్నాయో చూద్దాం రానున్న ఎపిసోడ్లో.